జాబిలమ్మ జోలపాడన ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళ వయారి వాళ్ళు కళ్ళలోన వరాల ఇప్పుడే అందిన వార్త. నగరంలో తిరుగుతున్న ఒక సైకో కిల్లర్ గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే విధంగా ఆ ఇద్దరిని గొంతు మీద పొడిచి చంపే జాతీయ రహదారి పక్కన శివాలనని వదిలేయటం జరిగింది. పోలీస్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం ప్రజలు రాత్రి సమయంలో జాగ్రత్తగా ఉండాలి అని మరియు గుర్తు తెలియని వ్యక్తులతో దూరంగా ఉండాలని సూచనలు ఇచ్చారు. ఏంటి మీరే నా క్యాబ్ బుక్ చేసింది? సార్ లగేజ్ ఇస్తారా? అండి ఓటీపీ చెప్తారా? సిక్స్ 542. సరే అండి. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు ఏంటి మీరు మగవాళ్ళ? అంటే క్షమించండి ఇలా అడిగినందుకు, తప్పు కనుకోకండి. అంటే వచ్చినప్పటి నుంచి మీరేం మాట్లాడట్లేదు కదా, అందుకే ఇలాగ అడిగా. गाड़ी रुक। ఏంటండి? कार पक्का आపు। థర్డ్ ఏం వస్తుందండి? स्टॉप दी कार। ఏంటి ప్రయాణం పూర్తి చేయాలి, మీరు ఇలా కార్ పక్క కాపించేస్తే ఆలస్యం అవుతుంది. क्या ఆలస్యం? అదే లేట్ అవుతుంది. ఓ నీకు లేట్ అవుతుందా? అలా అని కాదండి, మనకి ఆలస్యం అవుతుందని అంటున్నా. లెట్ మీ డ్రైవ్ ది కార్। పర్లేదు సార్, నేను ట్రై చేస్తాను సార్. పర్లేదు సార్, చాబీ దే। నేను ట్రై చేస్తానండి. పర్లేదు, ఏ చాబీ దే। నేను ట్రై చేస్తాను. చాబీ దే। సార్ మీరు నడపకూడదు సార్. సార్ నేను నడిపానులేండి సార్. ఏంటి మీరు నడపకూడదండి, రూల్స్కి అగైనిస్ట్ అండి ఇది. మీరు మాట్లాడరేమో అనుకున్నాను బాబు.
మ్మ్, మీకు తెలుగు భాష రాదేంటండి? क्या तेलुगु भाषा है रे? चुप से नहीं बैठ सकता है क्या? ఏంటి కొంచెం మెల్లిగా వెళ్ళండి, మీరు కొంచెం స్పీడ్గా వెళ్తున్నారు, వెళ్ళడం కరెక్ట్ కాదు. हम्म ఏంటండి స్పీడ్కి వెళ్ళకండి, స్పీడ్ తగ్గించండి. ఏంటి चुप रहे बे साले, चला रहा हूं ना ठीक से. ఏంటి మీరు దేని గుద్దేశారండి? కార్ పక్క ఆపండి. चलाओ मत. సార్ हम्म అలా వెళ్ళిపోతారు ఏంటంటే? అట్లీస్ట్ ఈ చనిపోయిన కుక్కని పక్కన పెట్టడానికి సాయం చేయండి. चल. Why you look so nervous? Are you feeling nervous because our dog died in that accident? మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు సార్. ఆ? తెలుగులో మాట్లాడొచ్చు కదండి. నాకు మాత్రం నువ్వు మాట్లాడేది అర్థమవుతుంది. నీకు ఈ విషయం తెలుసా, మీ సిటీలో ఒక సైకో కిల్లర్ తిరుగుతున్నాడని? ఆ, తెలుసండి, అందాక రేడియోలో విన్నా. మీరేనా సైకోకి వెళ్ళరు? నీకేమనిపిస్తుంది? లేదండి, నాకే దాకా అనిపించట్లేదు. మీరు మా రాష్ట్రానికి సందర్శించడానికి వచ్చారండి? అండి మీరు చాలా అదృష్టవంతులండి. మా యొక్క భాష, మా యొక్క లిపి, మా యొక్క సంస్కృతి అంతా చాలా బాగుంటుందండి. అవునా? అవునండి, మాకు వంటలు ఇంకా బాగుంటాయండి. ఒకసారి రుచి వస్తే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారండి. ఏమైంది అలా చూస్తున్నారు? ఓ, నేను మాట్లాడే భాష మీకు అర్థం కావట్లేదా? ఈ ప్రయాణం పూర్తయ్యేలోపు ఇంకో భాష వచ్చేదిలేండి. ఎందుకండి అయినా వేరే వాళ్ళ రాష్ట్రానికి వెళ్తే వాళ్ళ భాష కోసం మనం కొంచెం తెలుసుకోవాలి కదండి. మీ భాష రాదు కానీ కొంచెం కొంచెం మాట్లాడతా. ఆహా, మరి ఎందుకండి వచ్చినప్పటి నుంచి మాట్లాడలేదు? Why should I speak in your language? అయ్యో, ఎందుకండి కోపగిచ్చుకుంటారు అలాగా? వై అంటారేంటండి? అయినా వేరే వాళ్ళ రాష్ట్రానికి వెళ్తే మనం కొంచెమైనా వాళ్ళ భాష నేర్చుకోవాలి కదండి, ఉపయోగపడుతుంది. అది నా ఉద్దేశం. क्यों बात करेंगे साले? तेरे भाषा में क्या है? तेरे तेलुगु में पागल हो गए तू? और एक बात करेंगे, हाथ डालूंगा साले. నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మ. భాష వారిదిగా ఉండాలి, కానీ అది అడ్డంకిగా మారినప్పుడు అదొక నిశ్శబ్ద ప్రమాదంగా మారుతుంది.
ఈరోజు న్యూస్ బులెటిన్. సైకో కిల్లర్ చేతిలో హత్యకు గురైన గుర్తు తెలియని వ్యక్తి మన రాష్ట్రానికి చెందినవాడు కాదని పోలీస్ అధికారులు తెలిపారు. రోడ్డు పక్కన మరో గుర్తు తెలియని వ్యక్తి లభ్యమయ్యాడు. ఈ హత్యను కూడా గుర్తు తెలియని సైకో కిల్లరే చేసి ఉంటాడని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు.